ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయామని మండల ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అంటే స్కీముల ప్రభుత్వమని, కాంగ్రెస్ అంటే స్కాముల ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. ప్రజల పక్షాన తాము ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పలేక అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మధుసూదనాచారి విమర్శించారు. ముమ్మాటికి ఎగురుతూ వచ్చినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి కాబట్టి ప్రజలకిచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేక అనేక రకాలైనటువంటి ఘోరమైనటువంటి వైఫల్యాలను మూటగట్టుకుంటున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే స్కీముల ప్రభుత్వం, అదే కాంగ్రెస్ ప్రభుత్వం స్కాముల ప్రభుత్వం కాబట్టి హరీష్ రావు గారు, కేటీఆర్ గారితో పాటు శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులందరూ అనేక విధాలుగా ప్రజాక్షేత్రంలో చీల్చి చెండాడుతూ ఉంటే చట్టసభల్లో ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక గొంతులు నొక్కి సింగరేణి బొగ్గు గనుల కాంట్రాక్టు బయటపెట్టినందుకే హరీష్ రావుకు సిట్ నోటీసు ఇచ్చారని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. 2 ఏళ్ల నుండి కాంగ్రెస్ మంత్రులు అనేక కుంభకోణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. శాసనసభ వేదికగా ప్రజాక్షేత్రంలో మంత్రులు చేస్తున్న కుంభకోణాలను బయటపెడతామన్నారు. అందుకే విచారణ పేరుతో తమను భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ సర్కార్ ఎంత ఇబ్బంది పెట్టినా ప్రజాపక్షాన పోరాడుతూనే ఉంటామని ప్రశాంత్ రెడ్డి అన్నారు. సుజన్ రెడ్డికి సింగరేణి బొగ్గు స్కామ్లో ఉన్నటువంటి లింకును బయట పెట్టినందుకే ఆగ మేఘాల మీద హరీష్ రావు గారి మీద సిట్ విచారణ పేరు మీద ఇవాళ కక్ష సాధింపు చర్య చేస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది. 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు పోటాపోటీగా కుంభకోణాలు చేసుకుంటూ వాటాలు పంచుకునేందుకు అభిప్రాయ భేదాలు వచ్చి కొట్లాడుకుంటున్న సంగతి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా బయట పెడుతున్నందుకే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకో కేసు పేరు మీద బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని వేధిస్తున్న సంగతి కూడా తెలంగాణ సమాజం గమనిస్తూ ఉన్నది. సుజన్ రెడ్డికి తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలవుతోందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని కాపాడాల్సిన మంత్రులు ఏ విధంగా దోచుకుంటున్నారో వివరించినందుకే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారని విమర్శించారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందన్నారు. ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నాలు చేస్తున్నారని సత్యవతి రాథోడ్ అన్నారు. అవినీతి ఆరోపణలు ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బొగ్గు కుంభకోణం గురించి ప్రశ్నిస్తే సమాధానం ఎందుకు చెప్పడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 2 ఏళ్ల నుండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు.